నమస్తే అండి, నా పేరు పులివర్తి సుశీల అండి. ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం పాతనాలూరు గ్రామం అండి. మా ఇంటి దగ్గర 35 సెంట్ల ప్లేస్లో ఏటీఎం మోడల్ వేసానండి. ఇలా వేయడానికి కారణం మా నాన్నగారికి హెల్త్ బాగోదండి. ఆయనకి హార్ట్ ప్రాబ్లం. ప్రతి సంవత్సరం వచ్చేసేసి హాస్పిటల్లో 2 నెలలు 3 నెలలు ఉండాల్సి వస్తుందండి మా నాన్నగారిని. ఇలా డబ్బులు బాగా పెట్టాల్సి వస్తుంది. మందులు తింటాము, బయట ఫుడ్, మనం తినేదే కెమికల్ ఫుడ్ అయితే మళ్ళీ మందుల ద్వారా కూడా హాస్పిటల్లో అలా కంటిన్యూ అవుతానే ఉంటుంది ప్రతి సంవత్సరం కూడాను. గ్రూప్ మీటింగులకి వెళ్ళామండి మహిళా మండలం ద్వారా. అయితే అక్కడ శ్రీనివాస్ సార్ అనేది నాకు ప్రకృతి వ్యవసాయం గురించి అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా మనం పండించేయి ఇలా పండించుకోవాలి అని అన్ని వివరంగా చెప్పారు సారు. ఆ చెప్పిన దాని వలన మేము ఇంప్రెస్ అయ్యి చేసుకోవడం జరుగుతుందండి. ఈ ఏటీఎంఏ కాకోకుండా పొలం కూడా లీజుకు తీసుకొని 1 ఎకరం చేస్తున్నానండి. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిస్తున్నాం. మొన్నే హార్వెస్టింగ్ అయిపోయిందండి. 32 బస్తాలు పండినాయండి వడ్లు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించాము. ఖర్చు తక్కువ, మనకి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. అలాగే ఏటీఎం వేసుకున్నానండి. ఏటీఎం ద్వారా కూడాను ప్రతిరోజు వచ్చేసి 300 నుండి ఒక రోజు 600 700 వస్తుంది, ఒక రోజు 800 వస్తుంది, ఒక రోజు 400, అలా ప్రతిరోజు ఇన్కమ్ తీసుకుంటున్నానండి. మనకి ఏటీఎం అంటేనే ఎనీ టైం మనీ. ఒక రోజు వచ్చి ఒక కూరగాయ ద్వారా ఆదాయం వస్తుంది, నెక్స్ట్ డే ఇంకొక ద్వారా వస్తుంది. అలా ప్రతిరోజు ఇన్కమ్ తీసుకుంటున్నానండి. ఏటీఎం 35 సెంట్ల ప్లేస్లో వేసానండి. 4 అడుగులు బెడ్, 5 అడుగు కాలువ అండి. ఒక ఎడ్జ్లో వచ్చేసి బెండ పెట్టుకున్నాను, ఇంకొక ఎడ్జ్లో వచ్చేసి చెట్టు చిక్కుడు గోరు చిక్కుడు పెట్టుకున్నాను. 1 అడుగుకి లోపల వచ్చేసి టమాటా, వంగ, మిర్చి అటు నుండి ఇటు నుండి చూసుకున్న 1 అడుగు వచ్చేటట్టు జిగ్జాగ్ పద్ధతిలో పెట్టుకున్నాను. సో మళ్ళీ 2 అడుగులకు వచ్చేసేమో మొక్కజొన్న పెట్టుకున్నానండి. అలా అన్నీ కవర్ అయ్యాయండి. బంతి వచ్చేసి రోజుకి 5-6 కేజీల లెక్క తీస్తున్నానండి. కేజీ వచ్చేసి 120 రూపాయలు. అలాగా ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చినాయని అయ్యప్ప స్వాములు మాల వేసుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్గా తీసుకెళ్తున్నారండి. ఇలా 10 రోజులు తీసానండి. వీటి ద్వారా ఆదాయం వచ్చేసి రోజుకి 600-700 వస్తున్నాయండి. ఆకుకూరలు కూరగాయలు కాకనే ఇవి 600-700, ఆకుకూరలు కూరగాయలతో కలుపుకుంటే 1200 దాకా వస్తుందండి ప్రతిరోజు. అదేవిధంగా వీటి ద్వారా నెలకు వచ్చేసి దగ్గరగా 18,000 20,000 అలా పైనే చూపిస్తుందండి ఆదాయము. ఈ ఆదాయం ద్వారా నాకు మా నాన్నగారి హెల్త్ బాగుంటమే కాకోకుండా ఇంట్లో కూరగాయలకు ఖర్చులు ఇలా వస్తున్నాయి. ఈరోజు గ్రూప్ మీటింగ్ పెట్టి గ్రూప్ సభ్యులకి అవగాహన ప్రకృతి వ్యవసాయం గురించి కల్పించి మరియు వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. ఆకుకూరలు, కూరగాయలు మరియు పువ్వులు కూడాను. అయితే నాకు వచ్చేసి 770 రూపాయలు వచ్చినాయండి. ఇంకా ఆకుకూరలు మిగిలాయి, కూరగాయలు మిగిలాయి. ఇంకా 300 రూపాయల దాకా వస్తాయండి వీటికి వచ్చేసి ఆకుకూరలు కూరగాయలు కూడా. ఇలా వేసుకోవడం వలన భూమిని మనం కాపాడుకోవచ్చు. ఎందుకంటే భూమిని కూడా మనం కలుషితం చేసేస్తున్నాము. మనం ఇలా పండించుకోవడం వలన భూమి ఆరోగ్యంగా ఉంటుంది. భూమి ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. నెక్స్ట్ మన జనరేషన్కి మంచి భూమిని అందించగలుగుతామండి.